ఇవి రోస్ మధ్యలో మొత్తం దున్నాలి, అందుకే ట్రాక్టర్ తీసుకొచ్చాము. డ్రిప్ పైపులు అన్నీ తీసేసి ఇట్లా లాస్ట్కి ఇట్లా పెట్టేస్తున్నాము మధ్యలో దున్నడానికి. అని అయిపోయినాయి కదా ఇటు అటే కదా. ఓడబ్ల్యూడీసీ ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా కలపాలి. కట్ట తీసుకొని క్లాక్ వైజ్లో దింపాలి. ఇలా కలిపితే మనకి 7 or 8 డేస్లో వచ్చేస్తుంది. మేము ఇంకా షేడ్ చేయలేదు, షేడ్ కూడా కవర్ చేయాలి. ఇది నేను పందిరి ఒకటి వేసాము. ఐస్ క్రీమ్ మామిడి అనేది పంచగా కొట్టేటప్పుడు ఇరిగిపోయింది. అయితే దాని గ్రాఫ్ట్ తీసుకొని ఇక్కడ సీడ్లింగ్ ఉంది మ్యాంగో, దీనికి ట్రై చేస్తాము అవుతుందో కాదో. ఇది ఐస్ క్రీమ్ మ్యాంగోది గ్రాఫ్టెడ్, వస్తుందో రాదు తెలియదు కానీ ట్రై చేస్తాం. ఇలా కట్ చేశాను. ఓకే, ఇది ఈ విధంగా కట్ చేసాము. కట్ చేసి ఇక్కడ కూడా ఇక్కడ వర్టికల్గా ఇక్కడ వర్టికల్గా ఇట్లా స్ప్రెడ్ చేసాము. అది అట్లా పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ మ్యాంగోది ఇరిగిపోయిన చెట్టుది కట్ చేసి ఇలా గ్రాఫ్ట్ ఇట్లా చుట్టాము. ఇది దశేరి సీడ్లింగ్ అనమాట, దానికి ఇట్లా చుట్టేసాము. వస్తే బెటరే, ఇది రాకపోతే ఇక ప్లాంట్ రిప్లేస్ చేయాలి. ఇలా ట్యాగ్ వేస్తున్నాం. ఫామ్ అనేది ఇట్లుంది. ఇప్పుడు దున్నాక మొత్తం మారిపోతుంది. అభి ఇంకా లోపలికి పోదా? అభి ఇంకా లోపలికి పోదా? ఇంకా లోపలికి అంతే వస్తుందా? పోతుంది పోతుంది ఒక చెట్టు అడ్డుంది. పోతుంది పోతుంది చూసాను ఆల్రెడీ. అభి చెట్టు జాగ్రత్త రే. రోడ్కి రైట్ సైడ్ 3 వరుసలు అయిపోయింది. రోడ్కి లెఫ్ట్ సైడ్ కూడా 4 రోస్ ఉంటాయి. ఫైవ్ రోస్ ఉన్నాయి ఇక్కడ. ఆ 5 రోస్ తినాలి. అటు 3 టోటల్ 8 రోడ్స్ ఉన్నాయి. మనం వెజిటేబుల్స్ కానీ ఏదైనా వేసుకోవడానికి. రోడ్కి రైట్ సైడ్ పెసర్లు వేస్తున్నాం.
పరిపు అక్కడ పరిపు మంచి పెట్టా రాబి ఆడు ఎక్కడ పెడతాడు నువ్వు ఎత్తరా మట్టి పెట్టకరా మట్టి పెడతా నీళ్ళు ఆగిపోతాయి చాలుదా తీసుకోరా ఏం పేరు వేస్తా వేరే ఓకేనా బ్లాకీ సరిపోవా నాటు మొక్కజొన్న వేస్తున్నాము. ఇది రెగ్యులర్ వెరైటీ, అది బ్రౌన్ రెడ్. ఇది రెగ్యులర్ నాటుది. ఇది కూరగాయ నారు పీకుతున్నాం, తీస్తున్నాం. దుమ్మా టెంకటేసి హెల్ప్ చేస్తున్నాడు. అంటే వీటికి కూడా ఒకటే రెండు ఉండొచ్చు. మంచిది కాదు పూజ ఎప్పుడు వస్తున్నాడు తిని ఏమో పూజలు ఇవి అన్నదంటే వాడు వచ్చేదాకా నమ్మకం పండుగ నాడు వస్తే మాకైతే ఏమో ఎగురుతుంది ఇట్లా. చూడవి జాన్ మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినాయి. ఫామ్ అంతా ఈ విధంగా కల్టివేట్ చేయించాము. కల్టివేటర్ వేయించి ట్రాక్టర్ దున్నిపించాము. ఇంకా కూరగాయ నారు పెట్టాము, అల్లం పెట్టాము, పసుపు పెట్టాము, ఇంకా పల్సెస్ కూడా అన్నిట్లో పెట్టాము. ఇంకా లాటర్స్ కూడా పరిచాము. ఈ వీక్ చాలా ప్రొడక్టివ్. 3 days నుంచి నాన్ స్టాప్ వర్క్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ వీక్ అయితే పుల్లటి మజ్జిగ కొట్టాలి. అంతే. బాయ్.